హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మా వాడు కూడా మీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు. వీడు పొద్దున్నే లేచిపోయాడు. పాతకు 6 గంటలకల్లా లేచాడు. సారీ, 5:30 లేచిపోయాడు. 5:30 లేచి నా దగ్గరికి వచ్చి డాడీ లేగు అని చెప్పేసి నన్ను లేపేశాడు. ఇంక వచ్చి నా దగ్గర కౌర్లు ఆడుతున్నాడు. వీడు ఎలా నవ్వుతున్నాడు చూడండి. వీడు దొంగ లేచాడు. మా మా ఇంట్లోకి వెనకాల అదే వెనకాల డోర్ నుంచి ఎండ వస్తుంది మాకు, ఎదర హాల్లోకి. ఇంకో మా వాడు చూడండి ఎలా ఆడుతున్నాడు. డాడీ నాకు బాతు కావాలి, పాము కావాలంటున్నాడు. నేను చెయ్యి పెట్టి ఎండలో పాము కింద చూపిస్తున్నాను వాడికి. ఆడిని నిద్ర లేచినగా నుంచి పడుకునే వరకు బొమ్మలతోనే ఆడుకుంటాడు. చూడండి, డాడీ ఎద్దు కావాలంట. ఎద్దు కావాలని అడిగాడు, ఎద్దు చూపిస్తున్నాను. ఎద్దు కరిచిందంట, ఏళ్ళు చూపిస్తున్నాడు. కరిచింది డాడీ ఎద్దు అని చెప్పేసి. అదిగో చూడండి, ఎద్దు కరిచిందంట ఏళ్ళని. సరే ఈసారి కర్రలే డాడీ పెట్టి అన్నాను. మళ్ళీ కరిచిందంట. చూడండి ఎలా కొడుతున్నాడు ఎద్దుని. తెచ్చాడు, కారు చక్రాలు తెచ్చాడు, ఇరిగిపోయినాయి అంట. దాన్ని అతికించమని తినేస్తున్నాడు. కారు ఏం పగలగొట్టేశాడు. 3 చక్రాలు తెచ్చాడు. ఇంకో చక్రం ఎక్కడ ఉందని నన్ను అడుగుతున్నాడు. ఆడు పడేసి నన్ను అడుగుతున్నాడు, నాకు 3వ 4వ చక్రం కావాలి డాడీ అని చెప్పేసి. స్నానం చేయమంటే ఇగో చూడండి, ఇటు ఎక్కడ వచ్చి దోకున్నాడు. చూడండి, మంచం కిందకి వచ్చి దోకున్నాడు. స్నానం చేయరా కన్నా అంటే మంచం కింద దోకున్నాడు. ఇంకో మా మేడం గానిక రెడీ అయిపోయింది, స్నానం చేసి డ్రెస్ వేసుకుంటుంది. ఇవిడికి ఈ డ్రెస్సే కావాలంట, కొత్త డ్రెస్. ఏరుకోరు మరి సెలెక్ట్ చేసుకుంది. ఈరోజు ఈ డ్రెస్ వేసుకెళ్తాను డాడీ అని చెప్పేసి. బొందులు అలా కట్టకూడదంట, వెనక్కి కట్టమని చెప్తుంది. మళ్ళీ అలా మిప్పేసి వెనక్కి కట్టింది. ఇంకా ఈడు చూడండి బుడ్డగాడు, రారా స్నానం చేయరని చెప్తే గొంతులు వేస్తున్నాడు మంచం ఎక్కేసి. కనీసం బ్రష్ కూడా చేయలేదాడు. బ్రష్ చేయరా అంటే బ్రష్ కూడా చేయకుండా ఎలా గొంతులు వేస్తున్నాడు చూడండి. కుదరకుండా వాళ్ళ అక్క రెడీ అవుతుంటే వాళ్ళ అక్కని చెడగొడుతున్నాడు వీడు. అదిగో గానిక చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు. గానిక ఇప్పుడు కాటుక పెట్టుకుంటుంది కళ్ళకి. బొట్టు పిల్ల పెట్టుకుంటుంది. మేడం గారికి ఇప్పుడు బొట్టు పిల్ల సరిపోదు, బొట్టు పిల్ల పెట్టుకోవాలి, ప్లస్ బొట్టు ఒకటి పెట్టాలి. ఆ బొట్టు లేకుండా అసలు వెళ్దాం. 2 బొట్లు ఉండాలి గానికకి. ఈడు చూడండి మంచం ఎక్కేసి ఎలా ఆడుతున్నాడు. పడిపోతుంది దిగరా అన్న సరే ఈడు. ఇంకో మా మిస్సెస్ బొట్టు పెడుతుంది, 2వ బొట్టు. 2 బొట్లు కావాలి మేడం గారికి. ఎలా ఉంది అడుగుతుంది. బాగుంది డాడీ. కొబ్బరి నూనె రాస్తుంది మా మిస్సెస్ తలకి. చిన్నపిల్లకి మ్యాక్సిమం 99% కొబ్బరి నూనె రాయాలండి తలకి. మా బుడ్డోడు చూడండి, బ్రష్ చేయరా కన్నా అంటే ఎలా ఆడుతున్నాడు. అది ఒక కారు, ఇదే పోగొట్టేసాడు. అది చూడండి ఆ కారు ఎలా అయిందో. కొత్త కారు అది, కొని 4 రోజులు అవ్వలేదు. దానికి మొత్తం అన్ని ఎరగొట్టాడు. ఓ చక్రం దీన్ని ఉంచాడు, 3 చక్రాలు పెట్టుకొచ్చి నాకు ఇంతకు ఇచ్చాడు. ఈ చక్రం ఎక్కడుందని మళ్ళీ నన్ను అడుగుతున్నాడు తెచ్చి. అదిగో ఓ నో ఇక్కడ ఉన్నాయా అంట. మళ్ళీ 3 చక్రాలు చూసి పొద్దున్న తినేస్తున్నాను నన్ను. ఈ చక్రం పెట్టాడు అని చెప్పి. ఇటు చిందులు మామూలుగా ఉండవు. అది చూడండి మళ్ళీ చక్రాలు పట్టుకెళ్ళాడు. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాడు. ఒరే వెనక కాయగూరలు అంటే అవును అంటున్నాడు. ఇంకా 3 చక్రాలు పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో దాస్తున్నాడు. చేసి పనులని ఇయ్యే. ఆ బొమ్మలన్నీ తెచ్చి ఫ్రిడ్జ్ దాంట్లో దాస్తాడు. మా గానిక మేడం రెడీ అయిపోయింది, టిఫిన్ చేయడానికి రెడీగా ఉంది. డ్రెస్ బాగుందా డాడీ అని అడుగుతుంది. సూపర్ ఉందమ్మా అన్నాను.
డ్యాన్స్ వేసి చూపిస్తుంది డ్రెస్ తోటి. ఇంక ఈడు చూడండి, ఈడితో రేపుడు ఎలక పిల్లలాగా వెనకాల. ఇంకో వాళ్ళక్క 2 చక్రాలు తీసుకుందని చెప్పేసి ఏడుతున్నాడు. గానుకేమో ఆట పట్టేస్తుంది 2 చక్రాలు దాచేసుకొని. ఇంకో ఈ చేతిలో లేదు చూసుకో, ఇంకో ఈ చేతిలో కూడా లేదని చూపిస్తుంది. ఈ వాటికి ఎడుతూనే ఉన్నాడు, నాకు చక్రం కావాలి చక్రం కావాలని చెప్పేసి. ఇలా ఒక టిఫిన్ రెడీ అయిపోయింది గానువికకి మేడంకి. ఫోన్ చూస్తా కానీ టిఫిన్ తింది కూడా. ఇడ్లీ కారపొడి, కారపొడి లేని ఇడ్లీ తిందో. డైలీ కారపొడి ఉండాలి ఇడ్లీలోకి. స్నాక్స్ గానువికకి ఎగ్లెస్ కేక్. ఇది కేక్ అంటే చాలా ఇష్టం గానువికకి. డైలీ కేక్ పెట్టమ్మా అని చెప్పేసి అంటుంది స్నాక్స్కి. ఇంకో మా బుడ్డగాడు చూసాడు ఇప్పుడు కేక్ తిని, వాడికి కావాలంట. బ్రష్ చేయలేదు కేక్ కావాలంటున్నాడు అప్పుడే. టిఫిన్ అయిపోయింది, రెడీ అయిపోయింది మేడం. స్కూల్కి వెళ్తుంది గానువిక. షూ వేసుకుంది. షూ వాళ్ళ నాన్నమ్మ కొన్నదే మొన్నే, ఒక 5 days అవుతుంది. బ్యాగ్ ఇదేనండి గానువికది. కర్చీఫ్ పెట్టింది ఫ్రంట్, ముక్కు తుడుచుకోవడం కంట. కొంచెం జలుబుగా ఉంది గానువికకి. మెట్లు దిగుతుందండి. మేము ఉండేది 2nd floorలో ఉంటామండి. డ్రెస్ పైకి పెట్టుకుని ఎలా దిగుతుందో చూడండి. ఎదర పడిపోతానని భయం మళ్ళీ పాపకి. మొత్తం మీద అతి కష్టంతో కింద దిగిందండి. కిందకు వచ్చాక మళ్ళీ వెనక్కి తిరుగుతాను డాడీ, వెనక్కి దిగుతానని చెప్పేసి వెనక్కి దిగుతుంది. ఒక్క వేషాలు కాదు, రకరకాల వేషాలు వేస్తుంది గానువిక. దిగిపోయాను అని చెప్తుంది. ఇదేంటి మా వాహనం, రథసారథి, మా రథం. గానువిక ఎప్పుడు ఫ్రంట్ ఎక్కుతుంది, ఫ్రంట్ కూర్చుంటుంది. అలాంటిది ఈరోజు బ్యాక్ కూర్చుంటాను డాడీ అని చెప్పేసి అన్నది. సరే అని చెప్పేసి ఇక్కడ బ్యాక్ సైడ్ ఎక్కించుకున్నాను, బ్యాక్ ఫ్రంట్ పెట్టి. మొత్తం మీద స్టార్ట్ అయిపోయామండి. వాళ్ళ తమ్ముడు పైనుంచి బాయ్ అక్క అని చెప్తున్నాడు, గానువిక బాయ్ తమ్ముడు అని చెప్తుంది. మా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. మా ఇంటికి దగ్గరలో అంటే మెయిన్ రోడ్ పక్కనే మా హౌస్. అక్కడ సాయిబాబా స్వర్ణ మందిరం ఉంటుందండి, సాయిబాబా గుడి. గానువిక గుమ్నేను మర్చిపోయినా సరే, అంటే డైలీ స్కూల్కి వెళ్ళినప్పుడు సాయిబాబా దండం పెట్టుకుంటుంది ఇక్కడ. డాడీ సాయిబాబా గుడి, సాయిబాబా గుడి అని చెప్తుంది. ఇక్కడ దండం పెట్టుకుని స్టార్ట్ అవుతాం మేము. ఇది మా అత్తోరింటి వైపు రోడ్డు అండి ఇది. అంటే గానువిక వాళ్ళ అమ్మమ్మ ఊరు. వాళ్ళ అమ్మమ్మ ఇంటికి దగ్గరలో ఉంటుందని చెప్పేసి ఐమెంట్ స్కూల్లో వేసామండి పాపని. ఇది మెయిన్ రోడ్డు, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. ఈ రైట్ సైడ్లో కనిపించేదే ఐమెంట్ స్కూల్ అండి. వెళ్ళంటే వాళ్ళ మేడం చూస్తుంది అక్కడ. గానువిక దిగి వెళ్ళిపోయింది. బీరకాయలు తీసుకొచ్చానండి, కాయగూరలు ఇంటికి. బీరకాయలు టమాటాలోనే. వీడు ఏం చేస్తున్నాడు చూడండి, సైకిల్ పడేసాడు. వాళ్ళ అక్క లంచ్ బాక్స్ బ్యాగ్ పడేసాడు, కుర్చీ పడేసాడు, బొమ్మలు పడేసాడు. ఇంక వీడి ఇష్టం, ఇంకా వాళ్ళ అక్క వెళ్ళిపోయాక వీడు ఇంకా వాడి ఇష్టం, వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. అన్నీ పడేస్తాడు, అన్నీ ఇసిరేస్తాడు. బీరకాయలు చూడండి, 1/2 kg బీరకాయలు 2 వచ్చాయి పెద్దవి. ఇంకో సైకిల్ పడేసాడు. ఇంకా గుర్రం ఉంది. గుర్రం అంటే వీడికి మామూలు పిచ్చి కాదు, చిన్నప్పుడు కొన్నాను గుర్రం. అసలు యాక్చువల్ గానువికని కొన్నాను. గానువిక ఒక్కరోజు కూడా గుర్రం మీద ఎక్కి ఆడుకోలేదు. వీడు పుట్టిన కాడి నుంచి గుర్రంతో ఆడుకున్నాడు ఇప్పుడు దాకా కూడా. గుర్రం అంటే అంత ఇష్టం వాడికి. ఆ గుర్రంతో చూడండి సైకిల్ మీద ఎలా ఆడుతున్నాడో, గుద్దుతున్నాడు సైకిల్ నీడు 2 కాళ్ళు పైకి ఎత్తేసి. ఇది మామూలు అల్లరి కాదండి బాబు.
ఇలా నా టిఫిన్ రెడీ అయిపోయింది. ఇడ్లీ, కారపొడి, చట్నీ. నాకు కారపొడితో తినాలని ఏం కాదు, కంపల్సరీ నాకు చట్నీ ఉండాలి. చట్నీ లేకుండా తిన్నాను. వీడు బ్రష్ చేయలేదు, అప్పుడు ఇడ్లీ తినేస్తున్నాడు చూడండి. వీడు అది నోట్లో పెట్టేసుకున్నాడు అంట. మళ్ళీ ఒక మొక్కేమో ప్లేట్ బాక్స్లో వేసుకున్నాడు. టిఫిన్ ఇడ్లీ తినేసి మళ్ళీ బ్రెడ్ తిన్నాడు. బ్రెడ్ తిన్నాడు చూడండి. వీడు ఎలా అయితే మొత్తం స్నానం చేసాడు. తన్వీరు టవల్ కట్టుకున్నాడు చూడండి. ఎలా నడుతున్నాడు చూడండి, టవల్ కట్టి, బుల్లి టవల్ కట్టుకుని. తీసే డాడీ అంటున్నాడు, లేదు కట్టుకోరు, డ్రెస్ వేసుకుంది అని చెప్పి రూమ్లోకి వెళ్ళాడు. ప్యాంట్ వేసుకుని షర్ట్ వేసుకున్నాడు. వాడే సెలెక్ట్ చేసుకున్నాడు, ఈ షర్ట్ కావాలి నాకు అని చెప్పేసి. షర్ట్ మీదకి కోట్ కావాలన్నాడు. ఆ షర్ట్ మీద కోట్ సెలెక్ట్ చేసింది మా మిస్సెస్. అది చూడండి చిందులు. వీడికైతే ఒకటే బొట్టండి, అండ్ రకాల బొట్లు, 2 బొట్లు వద్దంటాడు వీడు. అసలు బొట్టే పెట్టొద్దంటాడు వాళ్ళ అమ్మని. వాళ్ళ అమ్మ బలవంతంగా బొట్టు పెడుతుంది. సరే బజార్లోకి వెళ్దాం, ఆఫీస్కి వెళ్దాం వస్తావా అన్నాను. సరే డాడీ వెళ్దాం అన్నాడు. అన్నం పాపం వెంటనే రెడీ అయిపోతాడు వీడు. ఆఫీస్కి వెళ్దాం అంటే చాలు వెంటనే దిగిపోతున్నాడు చూడండి. ఆఫీస్కి వెళ్దామా అన్నాను, అడిగాను. అది అడగడం పాపం, వెంటనే దిగిపోయాడు. దిగిపోయి చూడండి మళ్ళీ వాడు, డాడీ అటు వెళ్దాం ఇటు వెళ్దాం అని అడుగుతున్నాడు. ఇటు వెళ్ళిన ఒకటేరా దూరం అని చెప్పి నన్ను రమ్మంటున్నాడు. వాడికి నచ్చిన షూ ఇది. ఎన్ని రకాల చెప్పులు, షూలు ఉన్నా సరే వాడికి ఇదే కావాలి. ఏరుకోరు మరి కొనిపించుకున్నాడు నా చేత, ఈ షూ కావాలని చెప్పేసి. సరే అని చెప్పేసి ఆఫీస్కి బయలుదేరండి. మెట్లు దిగుతున్నాడు. వీడి మెట్లు దిగాలంటే ఎంత ఏడిపించేస్తాడో మమ్మల్ని. అడిచిందలు చూడండి, ఆడు మెట్లు దిగడానికి కనీసం మినిమం 10 minutes పడుతుంది. అవి ఎక్కుతాడు, ఈ ఎట్టు ఊగుతాడు, వెనక్కి దిగుతాడు, జంప్ చేస్తాడు. అది ఆ స్టైల్ చూడండి. ఇలా మెట్లు దిగడానికి నన్ను మామూలుగా ఏడిపించడండి. వాడు దిగడానికి కంపల్సరీ 10 నిమిషాలు పడుతుంది. ఒక్కో మెట్టు జంప్ చేస్తుంది కాబట్టి చూడండి ఎలా జంప్ చేస్తున్నాడో. అవి పట్టుకుని వెళ్ళాడుతాడు, ఇవి పట్టుకుని వెళ్ళాడుతాడు. మొత్తం మీద కింద దిగాం. నేను దిగిపోయినాడు, ఇంకా దిగలేదు. ఇక్కడికి వచ్చాక పరుగు మళ్ళీ, డాడీ త్వరగరా అంట. లేట్ చేసింది వాడు, మళ్ళీ నేను రమ్మంటున్నాడు త్వరగా. మొత్తం మీదగా ఆఫీస్ దగ్గరకు వచ్చేసామండి. ఇదే నా ఆఫీస్, ట్రావెల్స్ ఆఫీసు. అంటే కార్ ట్రావెల్స్ అండ్ బస్ ట్రావెల్స్ కూడానే. ఈ కార్ ట్రావెల్స్ అన్నది మా దగ్గర షిఫ్ట్ డిజైర్, క్రిస్టా, ఇన్నోవా, ఆల్ వెహికల్స్ ఉంటాయండి. శుభకార్యాలు కానీ, ఎక్కడ టూర్లకు కానీ, బస్సులు కానీ ఇవన్నీ పంపిస్తాము. అలాగే మాది బస్ ట్రావెల్స్ కూడా డైలీ హైదరాబాద్ సర్వీసు, యాపిల్ ట్రావెల్స్ మాది. మీకు ఎప్పుడైనా కార్లు కావాలన్నా, బస్సులు కావాలన్నా కింద కామెంట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ చెప్తాను మీకు. ఈ పిరమిడ్లు, పేపర్ పిరమిడ్లు ఆఫీస్లో కట్టాను. ఇది వచ్చినప్పటికి ప్లేవుడ్ పిరమిడ్, పెద్ద పిరమిడ్ అనేది. డైలీ మెడిటేషన్ చేస్తాను. మా పాప అప్పుడే స్కూల్ నుంచి వచ్చేసింది. చూడండి, స్కూల్ నుంచి ఇంటికి రావడానికి ఎంత హ్యాపీగా వచ్చేస్తుంది, వెళ్ళడానికంటే ఏడిపించేస్తుంది. కానీ ఈడు చూడండి, ఈడు మెట్లు దిగినప్పుడు ఇదే ప్రవర్తన, వచ్చినప్పుడు ఇదే ప్రవర్తన. ఎలా ఎక్కుతున్నాడు చూడండి మెట్లు.
దానికి మొత్తం మీద ఎలా అయితే పైకి వచ్చేసింది స్పీడ్గా. మా బుడ్డోడైతే ఇంకా పైకి రాలేదు. ఆడే ఫీట్స్ చేస్తూ ఉంటాడు. ఫీట్లు చేయకుండా రాడు అసలు పైకి. అదిగో ఎలా పాకుండా వస్తున్నాడు చూడండి, ఒక్కో మెట్టుని. ఇంకో గానివిక షూది తెగిపోయిందంట. తెగిపోయిన డాడీ అని చూపిస్తుంది. నాకు వద్దు ఇంక ఇదని చెప్పి పడేస్తుంది. కొత్త షూ కొన్ని 4 రోజులు అవ్వలేదు అప్పుడే. ఏదో చిన్నది ఊడిపోయిందని చెప్పేసి నాకు వద్దు షూ అని చెప్పేసి పడేస్తుంది. మా బుడ్డోడు చూడండి షూ ఎలా తెస్తున్నాడు. అవ్వ అంట. ఇది వాళ్ళ నాన్నమ్మ మంచం. ఇక్కడ సెటిల్ అయిపోతాడు సైలెంట్గాని. ఇంకో మా వెనకాలే మామిడి చెట్టు ఉంది. డాడీ మామిడికాయలు ఇగో 2 అని చూపిస్తుంది మా గాన్విక. అవి పెద్ద మామిడికాయలు ఉన్నాయి. అలాగే మా వెనకాల ఉన్న చెట్టుకి చిన్న మామిడికాయలు ఉన్నాయండి, బాగా చిన్నవి. పెద్ద మామిడికాయలేమో అవతల పక్క ఉన్నాయి, అవి మాకు అందవు. చిన్నవి అయితే మా చేతికి అందుతాయి. కోద్దామంటే చిన్న పీపులు అయిపోయినాయి ఇవి. పెద్దకాయలు అయ్యా కొయ్యాలి. మా గానివిక కొయ్యి డాడీ అని అడుగుతుంది. కొయ్యడానికి పెద్దకాయలు మన చేతికి అందవి అవతలకు ఉన్నాయి. చెట్టుకాయలు వాళ్ళు ఇంటివైపు ఉన్నాయి. ఇక చూసారా, ఇది ఓ మాదిరి చిన్న సైజు కాయ, ఇది మీడియం సైజు. ఇంకో అవతల పక్క ఉన్న పెద్ద కాయలు ఇవి. ఇంకో కిందకున్నాయి ఇంకా పెద్ద కాయలు. ఇవి కూడా చేతికి అందట్లేదు. ఇవి పెద్ద కాయలే, కోద్దామంటేనే అందట్లేదు. ఇవి చిన్నకాయలు, అవి చివరి ఉన్నాయి పెద్ద కాయలండి. డాడీ నాకు ఆ కాయ కొయ్యి అని చెప్పేసి అడుగుతుంది మా గానిక. రారా అని చెప్పేసి అడుగుతుంది. నన్ను లాక్కెళ్తుంది. వద్దు డాడీ రేపు వస్తానులే అని చెప్పేసి అన్నాను నేను. నైట్ ప్లాన్ చేయాలండి, చెట్టుకల్లో పడుకున్నాక కొయ్యాలి, కోసి గానికకి పొద్దున్న ఇవ్వాలి. మా గానిక చూడండి ఆటలు, నన్ను భయపెడుతుంది అనేసి. మళ్ళీ మార్నింగ్ వరకు ఇంక ఈ ఆటలు డ్యాన్స్ చేస్తుంది. అడుగుతుంది డాడీ స్నాక్స్ ఏమి ఉన్నాయని అడుగుతుంది. స్నాక్స్ తెస్తాను, నువ్వు డ్యాన్స్ చేయి ఫస్ట్ అని చెప్పేసి అన్నాను నేను. సరే అది డ్యాన్స్ ఎలా చేస్తుంది చూడండి, కాలు చేతిలో అటు ఇటు ఊపింది. అయిపోయింది డాడీ డ్యాన్స్ అని చెప్పేసి అన్నది. సరే స్నాక్స్ తెస్తాను లంచ్ ఈవినింగ్ స్నాక్స్ తెస్తానమ్మా అని చెప్పేసి అన్నాను. గానిక గుమ్మని కట్టింది తీసుకొచ్చి ఇక్కడ కట్టించిందండి నా చేత. చిలకలు అయితే తింటాయి అని చెప్పేసి ఒట్లు వరి ధాన్యాలు ఉంటాయి కదా, అవి గుమ్మని కట్టాను ఫస్ట్. అని తీసుకొచ్చి ఇక్కడ కట్టించింది. డైలీ చిలకలు చిలకలు అవి వచ్చి తింటాయి. ఇవి గానిక ఇష్టం చిలకలు అవి అంటేనని చెప్పి డైలీ ఆడుకుంటుంది వాటితోటి. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ, అందుకని అక్కడ కట్టించిందండి నా చేత. కార్డ్ చూడండి, ఇది ఆధార్ కార్డా అని అడుగుతుంది అన్న. ఆధార్ కార్డు కాదమ్మా అన్నాను. పాన్ కార్డా అన్నది. పాన్ కార్డు కూడా కాదన్నాను. మరి ఏం కార్డు అని అడుగుతుంది. ఇది విజిటింగ్ కార్డు అమ్మా అని చెప్పేసి అన్నాను. విజిటింగ్ కార్డు ఎందుకు పెట్టుకున్నాను నువ్వు జేబులో అని అడుగుతుంది. విజిటింగ్ కార్డు జేబులో పెట్టుకోవద్దు మరి ఇంకెక్కడ పెట్టుకుంటారు, అమ్మ ఇంట్లో దాచుకుంటారు ఏంటని చెప్పేసి అన్నాను. ధ్యానం చేస్తుంది చూడండి మా అమ్మ, మెడిటేషను ఎలా చేస్తుందో. సరిగ్గా కూర్చో డాడీ అని చెప్పేసి అన్నాను. ఇప్పుడు కళ్ళు మూసుకుంటుంది. చూడండి కళ్ళు మూసుకుని ధ్యానం చేయ డాడీ అని చెప్పంటే కళ్ళు ఇలా చిన్నగా తెరిచి ఎలా చూస్తుందో. అది ఎలా లేచిపోయింది చూడండి. మళ్ళీ తగిలిందంట, క్లాత్ వచ్చి జస్ట్ ఇలా అంటే అది తగిలేసిందంట. సరే ఈ పక్క వచ్చి కూర్చోమన్నాను, కూర్చుంది. నువ్వు ధ్యానం చేస్తే నీ చాక్లెట్ తీసుకొచ్చేస్తా అన్నాను. సరే డాడీ అని చెప్పేసి మళ్ళీ పక్కన గోడ జారబడి కూర్చొని ఉంది.
ధ్యానం చేస్తుంది. చిన్నగా ఎలా చూస్తుందో చూడండి. నిజంగా మా అమ్మాయి మెడిటేషన్ చేస్తుంది స్కూల్కి వెళ్ళి ముందు కానీ నైట్ కానీ. ధ్యానం చేశాక రెండు చేతులతో అలా కళ్ళు మీద అట్టుకొని ఓపెన్ చేయాలంట, రెండు కళ్ళుని చెప్తుంది నాకు. ఇద్దరు కాసేపు ఆడుకున్నామండి. మా పుట్టోడు లేడు, పడుకున్నట్టు ఉన్నాడు. ఇంకా రాలేదు బయటికి. ఈ ఫుల్ చూడాలి అయిపోయినని చెప్పేసి అన్నాను చాక్లెట్లు తిని. లేడాడు చాక్లెట్ల వల్ల అలా అవ్వలేదు నాకు, నా పళ్ళు ఎంత అని చెప్పేసి అంటుంది. చాక్లెట్లు తేనన్నాను, లేదు నాకు చాక్లెట్లు కావాలి అని చెప్పేసి అంటుంది. ఏం కావాలన్నా మ్యాంగో చాక్లెట్లు కావాలి డాడీ నాకు అని చెప్పేసి అంటుంది. లాలీపాప్లు కూడా కావాలంట. జెమ్స్ అంట, లాలీపాప్లు అంట, లేస్ అంట. ఇంకా గుర్తించుకుంటుంది ఏమున్నాయని చెప్పేసి. జ్యూస్ కావాలంట. ఇంకా బనానా కావాలంట. ఇంట్లో ఉన్న బనానాస్ తింటలేదు కానీ మళ్ళీ బనానా కావాలని చెప్పేసి అడుగుతుంది. సరే డాడీ తీసుకొస్తాను అన్నాను, ఓకే అన్నది. కరిచేస్తాను నేను డాడీ అని చెప్పేసి అంటున్నాను. మీ పేరేంటి? వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Kanavika. వాట్ ఈస్ యువర్ స్కూల్ నేమ్? My school name is I am school. డాడీ చాక్లెట్స్ తినకూడదని చెప్తుంది. మళ్ళీ I have studied LKG. చెప్తుంది మళ్ళీ చాక్లెట్లు కావాలని చెప్పేసి వాట్ ఈస్ అడుగుతుంది. యువర్ ఫాదర్ నేమ్? My father name is Tafiq. మళ్ళీ అది కాక ఐస్ క్రీమ్ కావాలంట. రంపు కారిపోతుంది, ముక్కు Mother's కారిపోతుంటే మళ్ళీ ఐస్ క్రీమ్ కావాలంట. police. డాడీ నేమ్ ఏంటి? మీ డాడీ పేరు? Nani Babu. అది. వాట్ ఈస్ యువర్ మదర్ నేమ్? మళ్ళీ లాలీపాప్ My కావాలని mother చెప్తుంది. name is Hama. నాకు లాలీపాప్ కావాలి, జేమ్స్ కావాలని చెప్పేసి అడుగుతుంది. Tanvi. ఒక్కోటి గుర్తు తెచ్చుకుంటుంది. ఇంకా నీకేం కావాలా, మేం కావాలమ్మా ఇంకా అడిగి కొద్ది సరే ఎక్కడ లేని కోరికలన్నీ వచ్చేస్తాయి గానికకి. నాన్న పేరేంటి? తర్వాత పెళ్లి రాధాకృష్ణ. షాప్ దగ్గర తీసుకెళ్తే ఒక చాక్లెట్, లేస్ ప్యాకెట్ తప్ప ఇంకేం కొనుక్కోదు.